ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ రాజిరెడ్డి గారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏం లేదు, మొత్తం జీరో అయిపోయింది అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. యాక్చువల్గా ఏంటంటే మీరు చూస్తే ఈజిప్ట్లో పిరమిడ్ కట్టినప్పుడు ఇక ప్రపంచానికి ఇంకా కట్టాల్సిన అవసరం లేదు, అన్ని అకామిడేషన్ దొరికిపోయింది అని అనుకున్నారట. బట్ మరి 3-4 వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఇల్లు కడుతున్నాం. సో ఏ రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆగదు. గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఓకే, మనకు ఇట్ ఈజ్ లింక్డ్ విత్ ది మీకు జనరేషన్స్లో మీకు రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ అని వస్తుంటాయి. ఒకటి ఇంకో గ్రోత్ కావచ్చు, రెండోది ఏంటంటే వాళ్ళ అవసరాలు మారుతూ ఉంటాయి. ఓకే, తర్వాత వాళ్ళ టేస్ట్ మారుతూ ఉంటుంది. ఒకసారి ఒక డెవలప్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని కూలగొట్టి మళ్ళీ కడతారు. సో అది ఎక్కడ ఆగదు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో కొన్ని గవర్నమెంట్ మారినప్పుడు కావచ్చు, లేకుంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేనప్పుడు రిసెషన్ అనేది వస్తుంది కదా, ఆ టర్మ్ అది వచ్చినప్పుడు కొద్దిగా అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రియల్ ఎస్టేట్. మీకు అన్ని ఇండస్ట్రీలలో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రియల్ ఎస్టేట్. గవర్నమెంట్ మారిందంటే పాలసీ మారుతుంది. పాలసీ మారినప్పుడు ప్రిఫరెన్సెస్ మారుతాయి. అంటే ఒక ఏరియాలో డెవలప్మెంట్ ఆగిపోవచ్చు, ఇంకో ఏరియాలో జరుగుతూ ఉంటుంది. సో అది బ్యాలెన్స్ అవుతుంటుంది. మనం ఏమనుకుంటాం, మన దగ్గర ఆగిపోయిందంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగితేనే రియల్ ఎస్టేట్ జరిగినట్టు కాదు. ఓకే, ఇప్పుడు మామూలుగా జనాలు ఏం చూస్తున్నారంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు, గ్రోత్ ఆగిపోయింది. కానీ ఎక్కడ కన్స్ట్రక్షన్ ఆగలేదు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ హైదరాబాద్లో దాదాపుగా ఒక 50 లక్షల మంది తిరుగుతూనే ఉన్నారు. అదైతే నిజమే అండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్కెట్కి వెళ్ళినా మీకు లేబర్ కనపడతా ఉన్నారు. ఏ రేటు తగ్గలేదు. అవును, మాకు ఎక్కడ కూడా 110 రూపాయల పప్పు 50 రూపాయలకి అయిందంటే ఇప్పుడు వినలేదు మనం. 120-130 అవుతుంది, రేటు పెరుగుతుంది. అంటే మీ కన్స్ట్రక్షన్ ఆగినప్పుడు, గ్రోత్ ఆగినప్పుడు రేట్లు కూడా తగ్గాలి. జనాభా లేనప్పుడు, అంటే డిమాండ్ సప్లై వర్సెస్ డిమాండే కదా. సో మీకు డిమాండ్ ఉంది కనుకనే అది జరుగుతుంది. సో బేసికల్గా మీకు కొనేవాళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్ జనాలు, మేజర్ పర్చేజర్స్ రియల్ ఎస్టేట్కి సంబంధించి. సో లేబర్ మనకు కనపడుతున్నారంటే యాక్టివిటీస్ జరుగుతున్నట్టే లెక్క కదా. అంతేలేండి. మీది ఏ ఎంప్లాయ్మెంట్ చూసినా, ఎకానమీ చూసుకున్నా, డెవలప్మెంట్ చూసుకున్నా, ఫస్ట్ అగ్రికల్చర్, సెకండ్ కన్స్ట్రక్షన్. అవును. సో 40% ఆఫ్ ద ఎకానమీ, 40% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ గివెన్ బై ద కన్స్ట్రక్షన్. సో అట్లా మనం ఎక్కడ చూసినా జనాలు కనపడుతున్నారంటే రియల్ ఎస్టేట్ నడుస్తున్నట్టే లెక్క, నడుస్తున్నట్లే తీసుకోవాలి. సో అందుకని మనకు రియల్ ఎస్టేట్ అనేది ఆగిపోలేదు. అది జనాలు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది నడుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. అలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి సుమన్ టీవీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th and 19th HICC నోవాటెల్లో జరుగుతోంది. వచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఉన్న 100+ బెస్ట్ ప్రాపర్టీ, ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, వీటిపైన అప్ టు 90% వరకు హోమ్ లోన్ అసిస్టెన్స్ కల్పిస్తోంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మునుపెన్నడూ లేని విధంగా దీవాళీ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఇక్కడ మీకు లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోని ఫ్యామిలీతో విజిట్ చేయండి. మీ డ్రీమ్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోండి. వివరాలకు క్రింది నంబర్కి సంప్రదించండి.